దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్. మనతో పాటు ధర్మపురి అరవింద్ గారు, నిజామాబాద్ ఎంపీ గారు జాయిన్ అయ్యారు. అరవింద్ గారు, సో నాకు గుర్తొస్తుంది, మీరు 2017 ఆగస్టు 15వ తేదీన రాజకీయాల్లో జాయిన్ అయ్యేటప్పుడు మోడీ వల్లే రక్షణ, మోడీ అంటే ఏదో క్యాప్షన్ ఇస్తూ అన్ని పేపర్లో ప్రకటన ఇచ్చారు. సో ఇవాళ ఉదయం లేవగానే ఆ క్యాప్షన్ నిజమైనట్టుగా అనిపిస్తుంది నాకు. రీకాల్ చేసుకుంటే 2017 ఆగస్ట్ 15 మీ పొలిటికల్ ఎంట్రీ, ఏం క్యాప్షన్ అది? జగత్ గురువుగా భారతదేశాన్ని నిలబడే నాయకుడు కేవలం మోదీ అని అందులో ఒక లైన్ ఉంది, ఒక పద్యం లాగా ఉండే అది మ్యాటరు. ఓకే. సో అది ఇవాళ ఉదయం చూసిన తర్వాత నాకు అది గుర్తొచ్చింది. మార్నింగ్ అంటే 3:34కు అది తెలిసిన తర్వాత, ఈ వార్త తెలిసిన తర్వాత. సో మీకు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఏ టాక్స్, దాని తర్వాత మీ మైండ్ లో ఏమనిపించింది? అది ఊహించిందే. వాళ్ళు పహల్గామ్ లో చేసిన ఏదైతే ఉగ్రదాడి ఉందో, 26 మంది భారత పౌరులు ప్లస్ ఒక నేపాల్ సిటిజన్ ని చంపినప్పుడు నరేంద్ర మోడీ గారు ఊరికే ఉండరు అన్నది ప్రతి ఒక్కళ్ళకి మనందరికి తెలిసిన విషయమే. కానీ చాలా ప్రిసైజ్ గా, చాలా అంటే వాళ్ళు ఇవాళ చూస్ చేసుకున్న టార్గెట్స్ అభినందనీయం. చూస్ చేసుకున్న టార్గెట్స్ ఒకటి, ఏ రకంగా అయితే ప్రిసైజ్ గా టార్గెట్ ని డిస్మాంటిల్ చేసిండ్రో, ఒకటేమో టార్గెట్ చూసుకోవటం, రెండోది చూస్ చేసుకోవటం, రెండోది ఆ టార్గెట్స్ ని టోటల్ గా భ్రష్టు పట్టించడం. వారిని ఏ రకంగా అయితే ఇది చేసిండ్రో, ఇది మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి నేను నిజంగా కూడా అభినందన తెలియజేయాలి దేశం మొత్తం. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆబ్వియస్లీ మనకున్న నాయకుడు నరేంద్ర మోడీ, వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడము, ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇచ్చిన ఫ్రీడము, ఈయన నాయకత్వము, ఇదంతా కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ అన్నది దేశవ్యాప్తంగా ఇవాళ డెవలప్ అయింది. సో ఓవరాల్ గా కట్టింగ్ అక్రాస్ ఆల్ పార్టీస్, ఎంపీస్ లో ఎటువంటి రియాక్షన్ వస్తుంది సార్? ఎవ్రీబడి ఈస్ హ్యాపీ అండ్ దిస్ ఈజ్ ఆల్ ఎక్స్పెక్టెడ్. మోదీ గారు బలమైన నాయకుడు, ఇంతకు ముందు కూడా చేసిండు, ఇప్పుడు చేస్తాడన్న నమ్మకం ఉండే. సో దిస్ ఈజ్ ఆల్ ఎక్స్పెక్టెడ్. కానీ ఏ రకంగా అయితే కరెక్ట్ గా టార్గెట్స్ చూస్ చేసుకున్నారు, ఏ రకంగా మిషన్ క్యారీ చేశారు, ఇది అభినందనీయం. సో ఇప్పుడు రిటాలియేషన్ కూడా